ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మరోవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. బాబు పవన్ భేటీ కావడం కొత్తేమీ కాదన్నారు. సీట్ల కోసం భేటీ అయ్యారో నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లే చెప్పాలంటూ హాట్ కామెంట్స్ చేశారు అంబటి. 2 ఏళ్ల నుంచి కలిసి పోటీ చేస్తామని చెప్తున్నా ఇప్పటి వరకు సీట్ల వ్యవహారం తేల్చుకోలేకపోయారంటూ చురకలంటించారు. తమ టార్గెట్ గెలవడం కాదని 175 సీట్లు గెలుచుకోవడమే టార్గెట్ అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఓడిపోవడమే తమ టార్గెట్ అన్నారు అంబటి. జగన్మోహన్ రెడ్డి ఎన్నుకుంటే ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని దించడం మీ వల్ల కాదని మనం చేస్తున్నాం. పేద ప్రజానీకం మాకు అండగా ఉన్నంత వరకు ఎవరు ఏమి చేయలేరని మనం చేస్తున్నాం. 100 మంది చంద్రబాబులు 1000 మంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. బాబు పవన్ భేటీ కావడం కొత్తేమీ కాదన్నారు. సీట్ల కోసం భేటీ అయ్యారో నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లే చెప్పాలంటూ హాట్ కామెంట్స్ చేశారు అంబటి. 2 ఏళ్ల నుంచి కలిసి పోటీ చేస్తామని చెప్తున్నా ఇప్పటి వరకు సీట్ల వ్యవహారం తేల్చుకోలేకపోయారంటూ చురకలంటించారు. తమ టార్గెట్ గెలవడం కాదు 175 సీట్లు గెలుచుకోవడమే అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఓడిపోవడమే తమ టార్గెట్ అన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. 2 ఏళ్ల నుంచి కలిసి పోటీ చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ క్లారిటీ రాలేదన్నారు. సీట్ల కోసం భేటీ అయ్యారో లేక నోట్ల కోసం భేటీ అయ్యారో వాళ్లే చెప్పాలంటూ ఆయన చురకలంటించారు. ఇక షర్మిల కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా ఉంది కాంగ్రెస్ కంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. అదేగా మీరు చెప్పేది, వాళ్ళిద్దరూ భేటీ అవ్వటం ఇదేమన్నా కొత్త? సీట్ల కోసం భేటీ అయ్యారా నోట్ల కోసం భేటీ అయ్యారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అసలు ఎప్పటి నుంచో మేము కలిసి పోటీ చేస్తాం అనేవాళ్ళు ఇంతవరకు సీట్లే తెలుసుకోలేకపోయారు. ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు పోటీ చేస్తారు? మేము సిద్ధమని మేము అంటుంటే వాళ్ళు ఏమంటున్నారు, రా కదలరా కూర్చుందాం, సిట్టింగ్ వేద్దాం, మాట్లాడుకుందాం, సీట్లు మాట్లాడుకుందాం, నోట్లు మాట్లాడుకుందాం అంటున్నారు. వాళ్ళు సీట్లు నోట్లు మాట్లాడుకునే లోపలే ఎన్నికలు అయిపోతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో 175 సీట్లు గెలిచి అధికారాన్ని చేపడుతుంది. ఇది విషయం. ఎవరికి ఓటమి భయం పట్టుకుంది? ఎవరు చెప్పారు? నేను చెప్పాను కదా, 175 మా టార్గెట్, గెలవటం మా టార్గెట్ కాదు. 125 గెలిచో 130 గెలిచో 151 గెలిచో అధికారంలోకి రావడం అనేది కాదు మా టార్గెట్. మా టార్గెట్ 175 సీట్లు గెలవడం, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని లోకేష్ని ముగ్గురిని తమ నియోజకవర్గాల్లో ఓడించటం, 175 సీట్లతో అధికారాన్ని చేపట్టడం అనేది మా టార్గెట్. కాబట్టి కొద్దిగా సరి చేస్తున్నాం. అక్కడ వాళ్ళు ఇక్కడ వెళ్ళి ఇక్కడ మార్చుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మేము మార్చుకునే కార్యక్రమం చేస్తున్నాం, సీట్లు అనౌన్స్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమో తెలుసా? ఏ సీట్ అని అనౌన్స్ చేశారా? అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడతాడో తెలుసా? అసలు చంద్రబాబు నాయుడు 1 నిలబడతాడా 2 నిలబడతాడా, అసలు నిలబడ్డా తెలుసా? ఇవన్నీ వాళ్ళంతా చాలా గందరగోళంగా ఉన్నారు. వాళ్ళ క్లారిటీ లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, బీజేపీ కూడా కలిసి పోటీ చేస్తా ఉంటున్నాడు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఆగండి చూద్దాం అంటున్నారు. అవి తేలేయి కాదు, మునిగేయి కాదు, కాలయాపన తప్ప. ఈ 3 పార్టీలు కలిసి వచ్చినా సింగిల్గా వచ్చినా ఏమొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 175 టార్గెట్ పెట్టుకుని విజయడంకా మోగించి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇది సత్యం. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి అర్థమవుద్ది. ఇంకా అర్థం కాని వాళ్ళకి ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ ఏదో